చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసాడు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపు తెరిచే ఉంటుందయా. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్యలున్నా నేరుగా రావచ్చు, నాకు సూటిగా చెప్పొచ్చు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుందాం. ఇక అభివృద్ధి కథ ఏందో నేను చూపిస్తా. మీరు ఎవరు కూడా తక్లీఫ్ ఫీల్ కావద్దు. ఏ ఇబ్బంది ఉన్నా మీకు ఏ తక్లీఫ్ అనిపించినా నా దగ్గర రావాలి. మా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. అసలు నేను ఎమ్మెల్యే అయిందే మీకోసం. మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇక మీకు సేవ చేయకపోతే దేనికున్నా నేనని ఇక మన ఊరు మన ముచ్చట అనేది ఉన్నది కదా. అగో ఆ ముచ్చట మీదకెళ్ళి చెప్పుకొచ్చిండు అనుకో రాదురి. ఏదున్నా నారా లోకేష్ అయితే మామూలుగా నడుస్తలేడులా. మంత్రి అయిన కాంచెలు అయితే మరీ రికాము లేకుండా జనం నడవ ఉంటూ వాళ్ళ సమస్యలే తెలుసుకుంటున్నాడు. అగో ఆ ముచ్చట మీదకెళ్ళి ఏపీ జనం అంతా మురిసి ముప్పందం అవుతున్నారు. ఇక మరి ఈ కార్యక్రమం ఏందో ఒక పరి చూద్దాం రారి. మంత్రి నారా లోకేష్ అన్న ఏపీ జనాలకు ఎంత అండగా నిలబడుతున్నాడు చూడుండ్రి. ఎప్పుడు జనాలు ఏ సమస్యలున్నా కూడా పరిష్కరించేందుకు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతా అని మంత్రి నారా లోకేష్ అన్న చెప్పుకొచ్చిండులా. దేశంలో నంబర్ 1 నియోజకవర్గానికి మంగళగిరి చిరునామగా మారుతా మంగళగిరిలా 3వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని సురు చేసి పేదలకు లోకేష్ అన్న చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేస్తాడు. ₹1 అవినీతి లేకుండా 1000 కోట్ల రూపాయల ఆస్తిని మంగళగిరి జనాలకు అందజేస్తున్నాడులా. ఆనాడు రచ్చబండ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది, మేము ఎక్కడున్నాం అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా తప్పనిసరిగా చేస్తాను. ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈరోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. అగో సూషిన్ రానుల్లా లోకేష్ అన్న చేస్తున్న మంచి పనులతోటి మంగళగిరే కాదు ఏపీ మొత్తం సంబరపడుతున్నది చూడుండ్రి. గీసొంటి నాయకుడు కదా కావాల్సిందని చెప్పి ఏపీ జనాలు బగ్గ సంతోషపడతాండ్రు. ఇక మంగళగిరి జనాల కోసం తెచ్చిన శాశ్వత ఇండ్ల పట్టాల జీవో రాష్ట్రమంతటా అమలయ్యేందుకు ఉపయోగపడుతుందని కూడా చెప్పుకొచ్చిండు చూడుండ్రి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజు కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక కొనలకొండకు చెందిన 231 కుటుంబాలకు, పద్మశాలి బజార్కు చెందిన 127 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిండ్రు. ఇక మొత్తానికైతే చూడుండ్రి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం అయితే జోరు మీద సాగుతుంది. ఇక లోకేష్ అన్న చేసే మంచి పనులతోటి ఇక ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు అయితే బగ్గ సంబరపడుతుండ్రు. ఓ ఏం చెప్పిరా గా పొద్దు చెప్పిరు కేంద్రం నుంచి ఎలివేటర్ కారిడార్ అని. ఏనాడైతుంది అది? కుప్పల కొద్ది తిప్పలు మోపవుతున్నాయి. ఇది కంప్లీట్ అవుతట్లేదా? మా తిప్పలు పోతట్లేవా? మేము ఎట్లా చేయాలి ఏం చేయాలని అక్కడ ఉన్న ప్రజానీకం అంతా తిప్పలు అని చెప్పని ఒక కార్యక్రమం పెట్టుకొని శాంతియుతంగా నడుస్తున్నారు. కానీ మరి కేంద్ర సర్కారు మీద ఫైటింగ్ అంటే వెళ్ళాం అయ్యప్పనేనా? అయినా సర్కారు కూడా చెప్పింది ఏమంటే చేయాలి కదా. జనం మా తిప్పలు ఉన్నాయని వాళ్ళే రోడ్డు మీకు వచ్చినాక ఏం చేస్తున్నట్టు చెప్పురి. ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఆ రాజకీయ నాయకులది ఏమున్నదా? వాళ్ళకి పంచాయతీలే మస్తు ఉంటాయి. వీళ్ళని వాళ్ళనన్నా వాళ్ళు వీళ్ళనన్నా వాళ్ళు తిట్టుకోవాలా, మనం ఇట్లా చూస్తుండాలనే. ఇక మన దాకొచ్చి మనం ముచ్చట పట్టించుకుంటారని ఉప్పల్ జనం ఏమో అనుకొస్తారు. ఇక ఇవాళ రే కాపోతే దాకా రోడ్లు ముద్దుగా ఉండవా. ఇక ఈ ఎలివేటెడ్ కారిడార్ ఎన్నడు అవుతుంది, ఈ ఉప్పల్ ఎన్నడు బాగుపడుతుంది, మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటామని ఉప్పల్ జనం అంటున్నారు. ఇక శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. చూద్దాం రారి. ఇక ఉప్పల్లా ఎన్నాళ్ళకి తిప్పలని స్థానికులు మండిపడుతుండ్రు. ఈ బాధలు ఇంకెంత కాలం అని చెప్పి ఆందోళన బాట పడుతుండ్రు చూడుండ్రి. కేంద్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 2018 మేలా ఉప్పలు ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేసిండ్రు. అంటే పనులు షురయి 8 ఏళ్ళు అయినా కూడా కనీసం పిల్లర్ దశ కూడా దాటకపోవుడుతోటి ఇబ్బందులు తప్పుతలేవు పాపం. నత్తనడకన పనులు జాగుడుతోటి ప్రపంచ రికార్డు సాధించేటట్లున్నదని చెప్పి ఫ్లైఓవర్ దుస్థితి కనబడుతున్నది. 6.25 కిలోమీటర్ల పొడుగుతోటి 670 కోట్ల రూపాయలతోటి గీ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిండ్రు. హైదరాబాద్ లా 2వ అతి పొడుగైన ఫ్లైఓవర్ గా నిలవనున్నదని చెప్పి ఉప్పలు ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పుకొచ్చిండ్రు. గాయాల ఎలివేటర్ ఏమంటొచ్చిందో
వచ్చినప్పటి నుంచి సుమారుగా 8 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికి మాత్రం నత్తనడకన నడుస్తూ ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఇవన్నీ కూడా తెలిసి కూడా మొన్ననే ఈ మధ్యనే మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా 2 నెలల్లో ప్రారంభిస్తాము, అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది, వస్తున్నాడు కాంట్రాక్టర్ ఇక షురు చేస్తాడని చెప్పడమే కానీ అది టెంపరీ అయిపోయింది. సుమారుగా 6-7 నెలలుగా వస్తున్నా ఇప్పటి వరకు ఏం లేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ తెలుసుకుంటే తమ్ముడు ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు, ఎప్పుడైనా చెప్పడం కష్టం అనే ధోరణి వచ్చేసింది ఇవాళ. ఫ్లైఓవర్ పూర్తిగాక గుంతలు పడ్డ రోడ్లతోటి ఉప్పలు దిక్కుపోయే జనాలు బగ్గ తిప్పలు పడుతుండ్రు. హైదరాబాద్ టు ఉప్పలు నారపల్లి రూట్ల ఎప్పుడు చూసినా కూడా నరకమే కనబడుతుంది ప్రయాణికులకు. ఇక ఆనబడితే చాలు పాపం గా దారిలో పోవాలంటే పానాలకు శలగాటం లెక్కనే మారుతున్నది. కిలోమీటరు ప్రయాణానికి కూడా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లా చిక్కుకోవాల్సి వస్తున్నదిలా. అయినా సర్కారు పెద్దలు ఫ్లైఓవర్ ముచ్చట్ల అడుగు కూడా ముందటికి ఎత్తలేరని బగ్గ గరం మీద ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి ఇప్పటికన్నా. ఇక మళ్ళీ 7 కొత్తపల్లి పిల్లగాళ్ళు వచ్చారు కదా, అదే ఎమ్మెల్సీలు అయ్యగాను మళ్ళీ 3 పార్టీలకి వెళ్ళి ఇక అందరు కలిసి ముద్దుగా వాళ్ళ మంత్రులు వాళ్ళ ఇక పటాటొక్క మంత ఉంటుంది కదా పటాలం అంతా అందరు వచ్చి ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ పెద్దలు వచ్చి ముద్దుగా బుద్ధిగా ఎట్లా చేస్తారో చెయ్యరు నాయన అని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేయించారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారికెళ్ళి మేము రికామ్ మీద ఉంటే చూడుర్రి ఇరాము లేకుండా జనంలోకి పోతాం, ఇరుగా తీసి పడేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతా చేస్తారు కదా, ఇక వాళ్ళకి పోటీ పడతాం అన్నట్టుగా చేసేసారు ప్రమాణ స్వీకారాలు. చెయ్యూరి సార్ మిమ్మల్ని ఎమ్మెల్సీగా ఇక అందుకే కదా ఎన్నుకున్నది కూడా, అగో మీరు రికామ్ లేకుండా చేయాలి చెయ్యూరి. ఆగో తెలంగాణలో 7 కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసిండ్రియాల హైదరాబాద్లున్న శాసన మండలిలా. ఇక ఇప్పుడు ఎన్నికైన 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసిండ్రులా. ఎమ్మెల్యే కోటాల ఎన్నికైన 4 ఎమ్మెల్సీలతోటి మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపించిండు. ఇక కాంగ్రెస్ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకరు, శంకర్ నాయకులను మంత్రులుగా పార్టీల నేతలు అభినందించిండ్రు చూడుండ్రి. ఇక అటెనక షిక్కి సిపిఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేసిండులా. ఇక నెల్లికంటి సత్యంను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించిండు. ఇక ఇంకో దిక్కు ఎమ్మెల్సీ సత్యంకు శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చిండులా. ఇక వీళ్ళందరితోటి పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమిరయ్య, శ్రీపాల్ రెడ్డిలు కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు ఇక మొత్తానికైతే వీళ్ళందరూ హాజరయ్యిండ్రులా. ఇక వీళ్ళందరిని అడ్మిట్లా 7 కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం అయితే చేసిండ్రు. అయ్యా మీరు కులాలను కార్మిక కుటుంబాలను వేలేసుకుంటా ఏం డెవలప్ చేస్తున్నట్టు ఎక్కడి అరాచకం ఇది? పన్ను కట్టలేదని కుటుంబాన్ని వేలేస్తే ఇంకా నయం మాకు ఫ్రీగా కళ్ళు పోయలేదనో లేకపోతే గౌడ కుటుంబాన్ని వేలేసిరట. నిజామాబాద్ జిల్లాలో వీడీసీ అన్నోటి పెట్టుకున్నారు కదా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని. అది విలేజ్ డెవలప్మెంట్ కమిటా విలేజ్ డెవిల్ కమిటా ఏం చేస్తున్నారా మాకు అర్థమైతే మీ కమిటీలు? అది అఫీషియల్ కమిటా అన్అఫీషియల్ కమిటా? మరి కార్మిక కుటుంబాలను వేలేసేది ఏంది? వెళ్ళకుంటారు మీరు కమిటీ వేసుకున్నారు కాబట్టి కట్టాలంటే కట్టాలని. ఈ వీడీసీ అరాచకాలు ఇదివరకు కూడా చాలా ఎక్కువ ఉన్నాయట. ఇదివరకు కూడా ఇట్లాంటి కంప్లీట్లే వచ్చినాయి అనుకో రాదురి. మరి వీళ్ళని ఆపేదవలో చేపేదవలో మాకు తెలుస్తలేదు. కానీ స్వేచ్ఛను కోల్పోయే అభివృద్ధి ఏం చేస్తున్నారు ఆ ఊరికి? గ్రామం డెవలప్ చేయాలి, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే డెవలప్ చేయాలి. కానీ డెవిల్లాగా కుటుంబాల మీద తలిగి వాళ్ళని వెలేస్తాం, మేము అడిగింది ఇస్తలేరు, మేము చెప్పింది కడతలేరు, మేము చెప్పిందే కట్టుబాటు, మేము పెట్టిందే గీసిందే గెర్రా, ఏమిటికి ఇవి ఏం ఉపయోగం? ఏం కమిటీలో మరి దీని మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో పోలీసు చట్టాలు ఏం చేస్తున్నాయో ఏం అర్థం కాకుంటున్నది. కమిటీని పెట్టుకుంటే అనుకున్న దాని మీద కమిట్మెంట్ ఉండాలి, కాకపోతే వాళ్ళ మీద జాలి ఉండాలి. కానీ మొత్తం కులాలను కుటుంబాలను వేలేస్తే ఎట్టన్నట్టే ఏం కథ? పన్ను కట్టకుంటే గింత పాపం చేస్తారా అనుల్లా? వీడీసీ ప్రతినిధుల మీద కేసులు నమోదు చేసి కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు గల చేసిన పనికి. నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలము తాళ్లరాపూర్లా ఉద్రిక్తతనే నెలకొన్నదని చెప్పాలనుల్లా. ఊర్లే మొత్తం జవడం ఉన్నది. ఊర్లున్న గౌడ సామాజిక వర్గ కుటుంబాల మీద సామాజిక బహిష్కరణ వేటు కలకలని రేపుతున్నది. ఇక అక్కడ కల్లమ్మే గౌడ సామాజిక కుటుంబాల మీద గ్రామాభివృద్ధి కమిటీ పన్ను విధించిందట. అయితే
గా పన్ను కట్టలేమని చెప్పి గౌడ సామాజిక వర్గ కుటుంబాలు చెప్పుకొచ్చిండ్రట. ఇంకేమున్నది, దీంతో గల మీద ఊర్లే సామాజిక బహిష్కరణ ఏటేసిండ్రట. శ్రీరామనవమి వేడుకలకు కూడా హాజరు కావద్దని ఆంక్షలు పెట్టిండ్రట పాపము. దీంతో గ్రామాభివృద్ధి పెద్దల మీద ఫిర్యాదు చేసిండ్రు బాధితులు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు వీడీసీ ప్రతినిధుల మీద కేసులు నమోదు చేసి కొంతమందిని అరెస్టు కూడా చేసిండ్రట. చూడుండ్రి. గిదేం పాపముల్లా, గట్ల పన్ను కట్టకపోతే గింత ఆగం చేస్తారు, వెలెత్తరా? కనీసము అక్కడ పండుగ జరిగితే పండుగలకు కూడా రావద్దరన్నారట. భలే ఉన్నారు పోండ్రి. అయితే గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధుల మీద కేసులు నిరసించుకుంటా ఇక ఊరోళ్ళైతే ఆందోళన చేపట్టిండ్రు. పోలీస్ స్టేషన్ నే ముట్టడించిండ్రు. చూడుండ్రి. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి ఆందోళన చేపట్టి పోలీసులతోటి జవడానికి దిగిండ్రు. ఇక దీంతో పోలీస్ స్టేషన్ కాడ అటు జవడము ఇక ఇటు జవడము ఎట్లుందో చూడుండ్రి కథ. అగో గీ రామసాయం సార్ గట్టిగానే అంటున్నాడు కదా, అదే నువ్వులా మాజీ ఎంపీ ఉండే కదా రామసాయం సురేందర్ రెడ్డి. ఓహో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఎప్పుడు యాదికి వస్తాడు అంటే ఏదైనా ఆపదనగానే యాదికి వస్తాడు. అదే ఇక అసెంబ్లీ అయితే అస్సలు యాదికి రాడు, ఎవరికి అక్కడికి రాడు. ఇక ఏదైనా ఆపద వచ్చినప్పుడు జై అంబేద్కర్ అంటారు, జై భీమ్ అంటారు. ఎవరికి తెలియదు మీ కథలన్నీ. కానీ జై అంబేద్కర్ అంటే ఏంది, జై భీమ్ అంటే ఏంది, ఆయన కథ ఏంది, ఆయన రాజ్యాంగం ఏంది, ఆయన ఏం చెప్పిండు, ఎట్లా పోయిండు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా నువ్వులా. అది చేత కాదని చెప్పి మస్తు చెప్పిండు అనుకో రాదురి గీ రామసాయం సురేందర్ రెడ్డి సారు. నిజంగానే ఎంత అవగాహనతో చెప్పారు సార్. ముచ్చట అంటే ముచ్చట గిట్లుండాలి. ఈ కులాలు తలాలు మతాలు గివి కాదు బాబాసాహెబ్ చెప్పింది. మంచి మనుషులు, మంచి మానవత్వం, మంచి పరిపాలన, మంచి రాజ్యం, పౌరులందరికీ ఒకటే హక్కు, గిటువంటి చాలా విషయాలు చెప్పిండు. అంబేద్కర్ని చదవాలి, చదివి ఆయన బాటలు నడవాలి, నడిస్తే దేశం ముందరికి పోతుంది అని బరాబర్ బలగుద్ది చెప్పిండు అనుకో రాదురి. ఏమున్నా మస్తు చెప్పినావు సార్, ఒక్కపారి ఇందాం రారు ఏమంటున్నాడు. ఈ తరం రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఒకటే తరీకున్నది. అసలైతే మంచిగా గుర్తుపెట్టుకునుడు కాదు గాని ఆపదత్తే అవసరమత్తేనే ఈ పేరు వాడుతున్నారు. అంబేద్కర్ అంటే ఏంటిది అసలు? ఒక వర్గానికో ఒక మనిషికో చెందిన వ్యక్తి కాదు, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అని మొత్తానికైతే గీ తీరుగా కొనియాడిండుల్లా సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ రామసహాయము సురేందర్ రెడ్డి సారు. ఇక ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఏదన్నా ఆపదత్తే అవసరమత్తనే అంబేద్కర్ పేరు గుర్తుకొస్తున్నదని గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలము తానంషెర్ల ఊర్లే అంబేద్కర్ కొత్త విగ్రహాన్ని సురు చేసిండు. ఇక అక్కడనే ఈ మాటలు మాట్లాడుకొచ్చిండు. చూడుండ్రి. వర్గానికి నాయకుడు కాదు, భారతదేశానికి నాయకుడు. నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఈ రాజకీయ నాయకులు మొత్తం బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అన్ని పార్టీలు కష్టం ఉన్నప్పుడు అంబేద్కర్ గారు యాదొస్తారు వాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, ఇటువంటి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి వాళ్ళు మాట్లాడతారు. కానీ వారు చేసిన దేశానికి చేసిన సేవలు చెప్పిన ఏమి చేయాలనో అది చేస్తున్నారా అని అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తున్నారు. రాజకీయ నాయకులకు కోపం రావచ్చు నేను ఇవాళ చెప్పే మాటలతోనే, కానీ ఇది నిజం. అగో గదన్నట్టులా అంబేద్కరు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలి, గంతేగాని పేరును వాడుకోవద్దు, అవసరానికే యాది చేసుకోవద్దు అని పిలుపునిచ్చిండు. రాజకీయ నాయకులకు నేను మాట్లాడే మాటలు కోపాన్ని తెప్పియచ్చు, నొప్పిని కలిగియచ్చు, కానీ గివ్వే పచ్చి నిజాలు. అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించిన ఆస్తిగా ఆయన అభివర్ణించిండు. చూడుండ్రి. ఎక్కడేమో ఇక దిక్కులేదేమో
ఏమో అంటారు కదా ఇక్కడే దిక్కు లేకపోతే అక్కమ్మోడే దిక్కు అన్నట్టు వీడు ఏం దంద చేయాలో తెలియక బట్టతల దందోటి మొదలు పెట్టిండట. మీ బట్టతల మీద జుట్టు ఎట్లా వస్తుంది అనుకుంటారు, మీరు కటింగ్ చేయించుకోలేక యాస్టకు వస్తుంది. ఇక మేము తైలం రుద్రమేమో అంటే నువ్వు కటింగ్ చేయించకొద్ది పెరుగుతుంది, పంట కంటే అధ్వానం పెరుగుతుంది, పొట్టు పెరుగుతాయి ఎటుకలు అని చెప్పిండట. ఏముంది బట్టనే తిన్నోళ్ళంతా పిల్లనిస్తలేరా, పిల్లనిచ్చిన వాళ్ళు పిల్లం ఓరుస్తలేదా, ఈ గుండు మీద బొచ్చన మొలిపించుకుందామని ఉరికిరట. ఆడికి ఒక్కటే పనిగా 100 మంది లైన్ కట్టిరట. ఏమో తైలం రుత్తుండి ఎటుకలు ఏం మొలిచినా మొలుస్తున్నాయి అని. వెనక సీరి తెలిసిందట ఏం లేదు, ఉచ్చిదే ఎంటికలు మొలుచు లేదు ఏం లేదని చూసి కేసు పెట్టిరట. ఏడ దొరికింది నీ ఎంటికల దాన్ని దందా పాడైపోను కదరా, ఆశపడ్డలో నోట్ల పాసుపడ్డట్టు అయిపోయిందిగా. ఇక బట్టనెత్తంత పోయి బాలు బిర్రగా పెరుగుతుందేమో దుగుదామని దుబాయ్లు పట్టుకొని పోయిరట. ఇక ఏమన్నది నాగలిగిన పని అయింది లేదు. माफी चाहता हूँ, कोई बात नहीं है, 2 मिनट की बात है। ढकलाने 12 बजे से अरे भाई सामने जाना बात सही है। मैं क्या बोल भाई, बात सुनो क्या करे बात के बाहर दे दीवानी आदमी यार तुम। అయ్యో ఎంత మోసముల్లా, ఎంట్కలు లేవు ఎంట్కలు మొలుతాయని పోతే గుండు మొత్తం పొచ్చిపోయిందట చూడుండ్రి. ఇక బట్టతల మీద జుట్టు మొలిపిస్తామని చెప్పి పట్నం పాత బస్తీలా గరణ మోసం చేసిండ్రు. ఫతే దర్వాజా కేంద్రంగా సోషల్ మీడియాలా గిదే ముచ్చట మీద మస్తుగా క్యాంపెయినింగ్ చేసిండ్రులా. ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ పార్టిసిపెంట్ కి జుట్టు మెలిపించమని చెప్పి వకీల్ అనే వ్యక్తి ప్రచారం చేసుకుంటూ వచ్చిండట. బిగ్ బాస్ సెలూన్ పేరుతోటి షాప్ పెట్టి షీటింగ్లకు తెలరేపిండ్రిగా. खाली एक बार लगाया, खाली दवाई आप जूम करोगे वीडियो, एक बार में 40% जो ना काफी में 40% बाल आ गया, पूरा चिकना था मेरे भाई का। देखो सर, आप इनकी ये वीडियो देख सकते हो। आप देखो माशाल्लाह अच्छे है बाल आ गए। पहली बार में झंडा है मेरे भाई। इनको सही तरीका कैसा रहता, बाल निकाल के लगाए तो सही तरीका है भाई। आपसे कोई पैसे लिया मैं कुछ भी नहीं लिया, फ्री में करके दिए, आराम दिखा मेरे भाई, सुकून दिखा। तो मेरे भाई लोग, आप लोगों की जो ना खिदमत कर रहा हूँ मैं, ये पैसे वैसे दो, तुम पैसे वैसे किसी से कुछ नहीं ले रहा मेरे भाई। सुने, ये देखो तकरीबन 40% बाला है, भाई को 30% बाला है। इंशाल्लाह एक बार और दवाई इनको अप्लाई कर रहा हूँ। ఇక ఈనాడు మా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా నుల్లా, ఇయగాల మాటలు పట్టుకొని మస్తు మంది దాకా మోసపోతుండ్రు. గిది కూడా గసుంటి లెక్కనే. అయ్యో లగ్గమేమో కాకపాయే జుట్టేమో లేకపాయే, ఎట్లా చేసుడు ఏం కథ అని బాధపడుతున్న వాళ్ళందరూ కూడా లైన్ కట్టిరట మస్తుగా. ఈ ప్రచారాన్ని నమ్మి బిగ్ బాస్ సెలూన్ ముంగట 100 మంది బాల్డు ఎడ్డు యువకులు క్యూ కట్టిండ్రు. ఇక ముందుగాల ఒక్కొక్క యువకుని సెలూన్లకు పట్టుకపోయినరట, అటెనక షిక్కి గుండు కొట్టిండ్రట. ఇదంతా అయినాక ఏవో కెమికల్ రాసి పంపించిండట నుల్లా. అయితే గా కెమికల్ రియాక్షన్ వచ్చిందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తోటి బాధితులు లబోదిబోం అంటుండ్రు. పాపం దవాఖాన్లలో చేరుతుండ్రు. బట్టతలకు జుట్టేమో గాని గుండుకు మాత్రం మంటలు అని చెప్పి గగ్గోలు పెడుతుండ్రు పాపము. माफी चाहता हूँ, कोई बात नहीं है, 2 मिनट की बात है। ढकलाने 12 बजे से अरे भाई सामने जाना बात सही है। मैं क्या बोल भाई, बात सुनो क्या करे बात के बाहर दे दीवानी आदमी यार तुम। అయ్యో ఈ నడుమ వన్యజీవాలని ఊళ్ళకే ఊరికొస్తున్నాయి, మరి ఏం దాచిపెట్టుకునే ఏం మురిగిపోయినాయనో. ఇగో నలతాసు మా వచ్చి జాగే లేనట్టు ఒక ఆయన షాపునికి కబ్జా పెట్టిందట. కబ్జా పెడితే ఆయన ఊకుంటాడా పాప, కష్టపడి కట్టుకున్నాడా. గీత పెద్ద జాగా షాప్ పాముకి ఎడుద్దునని ఇక పరిమరక బట్టి పాముల పట్టేటోళ్ళు ఉంటారు, ఆయన పిలిపించిందట. ఆడికి 3 రోజులు 30 తిప్పలు పెట్టిందట. నీ షాప్ నీకు ఈయనంటే షాపులే పడినదట. ఇటు పోతే అటు పోతుంది, అటు పోతే ఇటు పోతుంది. పనులు లోపలికి పోతలేరు, షేటు గలపెట్టి కాడికి పోతలేడు. ఏందా అంటే పాము కబ్జా పెట్టిందా మా షాపుని అన్నాడట. మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి? ఓ పాము వెళ్ళిపో అంటే మర్యాద చోపున వెళ్ళిపోతుందా? దాని భాష ఏందో వీళ్ళకి తెలియదా, వీళ్ళ భాష ఏందో దానికి తెలియదా. ఇక భాష తెలిసిన భాష ఒక్కడే ఉంటాడు కదా, అదే పాముల పట్టేట ఆయన పామును పట్టే కర్రను పట్టుకొని వచ్చి ఏడుందో కనిపెట్టి యువతలకు పట్టి ఒళ్ళంతా తిప్పి మళ్ళీ ఎప్పుడే పట్టుకపోయినా అంటే కాదు చూడు నా పతాపమా నీ పతాపమా అని ఆ పాముతోటి జరిసేపు నాగిం డాన్స్ చేసి లైట్ పెట్టి ఆయనతో ఈయనను గడిచి పారేజెత్తా ఏమని మనకు భయం అవుతుంది. కానీ ఆయన పాముల పట్టేట ఆయన ఎట్ట పడుతుంది చిన్నసన్నగా ఆయన ఆడు. దాంతో ఆట బ్యాండ్ సప్పుడు ఒకటే లేదు, ఇటు తిప్ప అటు తిప్ప, దాన్ని మొత్తం భరతనాట్యం చేయించిండు. దుకాణము మంచిగా నచ్చినట్టున్నది గీ పాముకు, లేకపోతే ఎందుల్లా దుకాన్లనే తిష్టేసుకొనున్నదట. పోతలేదట ఎల్తలేదట. ఎట్లా చేసుడని 3-4 వద్దుల కంచెల్లి మస్తుగా తిప్పలు పడ్డట గీ దుకాణం ఆయనే. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కాడున్న ముమ్మిడివరము కాశీవారి తూమ్ సెంటర్లా ఒక
కిరాణా దుకాణమైన నల్లతాశయంగా బగ్గ తిప్పలు పడ్డాడు. 3 కాంచెలి దుకాణాల దొరకకుండా ఎటో తిరుగుతున్నదట. ఆడీడ కనబడటాల కంటే మస్తుగా భయపడి షాప్ కూడా తెరలేడట. అండ్లున్నోళ్ళు కూడా పనికే రాలేరట. అయ్యో గిట్లయితే ఎట్లా, 3 బేరం బాయే, ఎట్లా చేసుడు ఏం కథ అని ఆలోచనలో పడ్డాడట. ఇక ఇట్లయితే కాదని చెప్పి పాములు పట్టటాయనని పిలిపించి ఇక మొత్తానికైతే ఉన్నదంతా లెంకి పాముని పట్టిపించిండట. చూడుండ్రి ఆఖరికత్తే అగ్గో చూసిన రానులా ఎట్లా ఎగురుతున్నదో తాసు, భలే కదా. ఇక మరి ఎండకు ఏడుండు, దుకాణంలో చల్లగా ప్యాన్ ఉంటది, లేకుంటే ఏసీ ఉంటది. గిన్నెలనే నక్కుంటా ఆయమన్నది తింటా అనుకున్నది కావచ్చు. మరి లేకపోతే ఎందుల్లా పాపం 3 కాంచెలి దుకాణమే బంద్ ఉందట. కబ్జా పెట్టి కూసునేటాల కంటే ఇక దుకాణం పైన పాములు పట్టటానని పిలిపించి ఇక దాన్ని పట్టించి పంపించిండ్రు. చూడుండ్రి ఇక కోనసీమ కాడ జనావసలకు ఇక గిట్లనే వచ్చి పడుతున్నాయట ఎప్పుడు పాములు తేలు ఏవో ఒకటి. అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొత్తాన్రు. మరి ఇక ఇవ్వాలంటే వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ టీవీ5 ఇగుంటా.